హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి అబ్బాయిని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళైతే గత 2-3 డేస్గా వీళ్ళని ఏదో చోట చూసే ఉంటారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయికి ఉరిశిక్ష పడింది. భారతదేశ చరిత్రలోనే అతి చిన్న వయస్కురాలుగా ఉరిశిక్ష పడడం చాలా సాధారణమైన అరుదైన కేసుల్లో ఒకటిగా నిలిచింది ఈ కేసు. మన దేశం గురించి మీ అందరికీ తెలిసిందే. ఎంతో పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు కూడా ఈజీగా తప్పించుకుంటారు. ఎవరికి కూడా సాధారణంగా ఉరిశిక్ష వేయరు. అలాంటిది ఈ అమ్మాయికి ఉరిశిక్ష ఎందుకు వేశారు? మనం రీసెంట్గా అందరూ వింటున్న ఆర్జికర్ కాలేజ్, అదే కలకత్తా ఆర్జికర్ కాలేజ్ జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ ఉంది కదా, ఈ ఇన్సిడెంట్లో కూడా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఈ సంజయ్ రాయ్ కూడా ఉరిశిక్ష వేయలేదు. లైఫ్ టైం జైల్లో ఉండాలి అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చారు తప్ప ఉరిశిక్ష మాత్రం వేయలేదు. కానీ అలాంటి కేసులోనే వేయలేదు. అంత దారుణంగా చంపిన కేసు అది. అలాంటి కేసులోనే ఉరిశిక్ష వేయలేదు. కానీ ఈ అమ్మాయి ఏం చేసిందని ఉరిశిక్ష చేస్తున్నారన్నది ఈ వీడియోలో మాట్లాడదాం. ఎక్సెప్షన్ చిన్నపిల్లలు తప్ప ఎవరైతే టీనేజ్లో ఉన్నారో వాళ్ళు వినాలి, పేరెంట్స్ వినాలి, ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే ఇలాంటి కేసుల గురించి మనందరం తెలుసుకోవాలి. మన చుట్టూ జరుగుతున్న వాతావరణంలో ఇలాంటి పరిస్థితులు మనం ఎప్పుడో చోట చూస్తూనే ఉంటాం. ఎవరొకరికి ఇలా జరుగుతుందని చెప్పేసి వింటూనే ఉంటాం, కానీ బయటకు రావు. కానీ అవన్నీ దాటుకుని వచ్చి ఈ అమ్మాయికి ఉరిశిక్ష పడేలా జరిగింది. ఈ కేసు గురించి మనందరం తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రతి అమ్మాయి ఈ కేసు గురించి తెలుసుకోవాలి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళలో 15 to 25 ఈ మధ్యలోనే ఎక్కువ మంది చూస్తూ ఉంటారు నా వీడియోస్. అందుకనే నా సబ్స్క్రైబర్స్లో చాలామంది ఈ రేంజ్లో ఉంటారు. కాబట్టి ఈ కేసు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తెలుసుకుని మీ లైఫ్లో ఏ విధంగా ఉంటే బెస్ట్ అన్నది ఈ కేసు ద్వారా నేర్చుకుంటారని చెప్పి నేను అనుకుంటాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అలాగే నేను చెప్పే పాయింట్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అన్నా సరే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి వీడియోకి చాలు. అమ్మాయి పేరు గిరీష్మ, తమిళనాడు కన్యాకుమారిలో ఉంటుంది. అబ్బాయి పేరు శారన్ రాజ్, కేరళ తిరువనంతపురంలో ఉంటారు. ఇద్దరు వేరే వేరే స్టేట్స్ అయినా సరే దగ్గరగానే ఒక 15-20 మినిట్స్లో వెళ్ళొచ్చేసే డిస్టెన్స్లోనే ఉంటారు వీళ్ళిద్దరు ఇల్లులు కూడా. ఇద్దరు కూడా కాలేజ్కి వెళ్ళే టైంలో ఒక బస్సులో కలుసుకునేవారు రోజు. అలా చూపులు కలిసి ఇద్దరు లవ్లో పడ్డారు. ఈ లవ్లో పడిన తర్వాత అసలైన మ్యాటర్ మొదలైంది. ఇన్ఫ్యాక్ట్ కొత్తలో లవ్లో ఉన్నప్పుడు మన డోపమైన్ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి. దానివల్ల చాలా కొత్తగా రిఫ్రెషింగ్ ఫీల్గా ఉంటుంది. తర్వాత ఉండే కొలది ఆ డోపమైన్ లెవెల్స్ తగ్గే కొలది కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది అనుకోండి. ఇలా లవ్లో ఉంటూ ఉండగానే ఒక కొన్ని నెలల వ్యవధిలోనే వీళ్ళిద్దరికి మంచి డీప్గా కనెక్షన్ కుదిరింది. ఏదైతే ఈ కొన్ని నెలల వ్యవధి ఉందో ఈ వ్యవధిలో వాళ్ళిద్దరూ తిరిగిన ఈ బీచ్లకి లేదంటే కొన్ని చోట్లకి తిరిగిన జంట పక్షులుగా తిరిగిన కొన్ని ఫొటోస్ వీడియోస్ అబ్బాయి దగ్గర ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంట్లో చెప్పమని అనుకున్నారు. అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పాడు, కానీ ఈ అమ్మాయి ఇంట్లో చెప్పమని ఈ అబ్బాయి ఫోర్స్ చేసినా సరే ఆ అమ్మాయి చెప్పలేదు. కొంచెం భయం వల్ల లేదంటే దేని వల్ల తెలీదు, ప్రస్తుతానికైతే చెప్పలేదు. ఆ తరువాత ఏం జరిగింది, ఈ అమ్మాయికి ఒక మిలిటరీ సంబంధం వచ్చింది. యూనిఫామ్ వేసుకునే అబ్బాయి ఫైనాన్షియల్గా చాలా సేఫ్గా ఉండొచ్చు అనే టెంప్టింగ్గా ఉండడంతో మరి ఏంటో తెలియదు, కానీ షారోన్కి చెప్పకుండానే ఆ మిలిటరీ అబ్బాయిని ఈ అమ్మాయి ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ అబ్బాయికి ఈ విషయం ఎలా చెప్పాలి అనే కన్ఫ్యూజన్లో పడింది. ఈ విషయం కానీ గ్రీష్మ షారోన్కి కానీ చెప్తే ఒప్పుకోడు అని చెప్పేసి గ్రీష్మ అనుకుంది తన మనసులో. ఎందుకంటే ఈ కొన్ని నెలల వ్యవధిలో వాళ్ళు బిహేవ్ చేసే బిహేవియర్ బట్టి వాళ్ళు ఎంతగా మనం లవ్ చేస్తున్నారని చెప్పేసి తెలిసిపోద్ది కదా. దీంతో ఈ విషయం ఎలా చెప్పాలి అనే కన్ఫ్యూజన్లో పడింది. ఒప్పుకుంటాడా ఒప్పుకోడా, ఒకవేళ చెప్తే ఏ విధంగా ఫీల్ అవుతాడు, ఒకవేళ చెప్తే ఈ ఫొటోస్ వీడియోస్ బయటికి వైరల్ చేస్తారేమో అని చెప్పేసి ఈ భయం మీద కూడా అమ్మాయి చెప్పలేదు. ఇటువంటి టైంలోనే ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంది ఈ అమ్మాయి. లైఫ్లో మనం చేసే ఏ చిన్న పని అయినా సరే ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నప్పుడు ఒక మనిషి ప్రాణాలకి డేంజర్ అవుతుందని తెలిసినప్పుడు మనం 1కి 10 సార్లు 1కి 1000 సార్లు ఆలోచించి ఆ డెసిషన్ తీసుకోవాలి. అలాంటిది ఒక చిన్న స్టెప్తో పోయేదానికి మా ఇంట్లో సంబంధం చూశారు, ఇక మీదట మన ఇద్దరం కలవడానికి అవ్వదు అని ఎంతమంది చెప్పట్లేదు. చాలామంది ఈ రోజుల్లో చెప్పే విషయాలు మనందరికి తెలిసిన విషయాలు, చాలా సినిమాల్లో చూసిన విషయాలే ఇవన్నీ కూడా. అలాంటిది ఒక్క మాట వెళ్ళి ఆ అబ్బాయికి నేను ఇలా మన ఇద్దరు కలవడానికి ఇంకా అవ్వదు, ఎందుకంటే మా ఇంట్లో సంబంధం చూశారు, మిలిటరీ అబ్బాయి, నువ్వేమనుకున్నా పర్లేదు, నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోయినా పర్లేదు అని చెప్పేసి ఒక మాట చెప్పేస్తే అక్కడితో తెగిపోయేది. కానీ ఈ అమ్మాయి వేరే రూట్ ఎంచుకుంది. ఈ రూట్ ఎంచుకోవడమే ఆ అమ్మాయికి ఉరిశిక్ష పడ్డానికి కారణమైంది. ఇంకా స్టోరీ అయిపోలేదు, ఇక్కడ అసలైన స్టోరీ మొదలైంది. వీళ్ళిద్దరూ ఈ సంబంధం అయిన తర్వాత కూడా షారోన్ గ్రీష్మ అప్పుడప్పుడు రెగ్యులర్గా కలుస్తూనే ఉండేవారు. ఈ కలుస్తూనే ఉండే టైంలో ఏ టైంలోనే సరే ఒక మంచి సమయం చూసి చెప్పాలని చెప్పేసి గ్రీష్మ కనిపించలేదు. ఎలాగైనా సరే ఈ షారోన్ని చంపేయాలని చెప్పేసి ఒక ఆలోచనలో పడింది. దీని గురించి పక్కాగా ప్రీ ప్లాన్డ్గా ఎవరికీ తెలియకుండా, ఒకవేళ మనం ఏదైనా ఇస్తే ఎవరికి తెలియకుండా చనిపోవాలి అంటే ఎలాగా అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసి మరి ఒక డిసిషన్ తీసుకుంది. అదే పారాసెటమాల్ ట్యాబ్లెట్స్. ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో దేంట్లోనే కలిపిస్తే ఇంటర్నల్ ఆర్గన్స్ ఒకటి చెడిపోయి ఎవరికి తెలియకుండానే చనిపోతారని చెప్పేసి గూగుల్లో వెతికి మరీ తెలుసుకుంది. దీంతో ఫస్ట్ అటెంప్ట్గా ఒక వాటర్ గ్లాస్లో
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ కల్పించింది. కానీ షారోన్ తాగేటప్పుడు కొంచెం తేడాగా ఉంది, వాటర్ అంతగా బాగోలేదని చెప్పేసి పక్కన పెట్టేశాడు. తర్వాత రెండో ఐటమ్గా ఈసారి జ్యూస్ పోటీ పెట్టుకుందాం, అంటే ఎవరు జ్యూస్ ముందుగా తాగుతారు అని చెప్పేసి ఒక పోటీ పెట్టుకుందాం అని చెప్పి జ్యూస్లో పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా కల్పించింది. ఈ కల్పించినప్పుడు కూడా జ్యూస్ ఆ పోటీగా తాగేటప్పుడు కూడా జ్యూస్ ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి, కొంచెం చేదుగా ఉంది, ఏదో తేడాగా ఉంది, నేను తాగనని చెప్పేసి పక్కన పెట్టేశాడు. కొద్దిగా తాగి పక్కన పెట్టేశాడు షారోన్. ఈసారి మూడో ప్లాన్గా పక్కగా అయిపోవాలని చెప్పేసి గ్రేష్మా డెసిషన్ తీసుకుంది. ఆ అమ్మాయి మూడో ఐటమ్గా ఏం చేసిందంటే ప్రతి అబ్బాయికి ఉండే వీక్నెస్ని పట్టుకుంది. Sharon Raj was abducted from his house to her house and మా ఇంట్లో ఎవరో లేరు నువ్వురా అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పింది. సరే అని చెప్పేసి షారోన్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పంట పొలాలకి వేసే ఆ పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, పురుగుల మందు గట్ట, ఈ పురుగుల మందుని ఒక దాంట్లో ఒక కషాయంలా కలిపేసి ఇచ్చింది షారోన్కి. అంటే తాగేటప్పుడు కూడా డౌట్ రాకూడదు, చేదుగా ఉంది అంటే ఆయుర్వేద మందులు ఈ కషాయం అంటేనే చేదుగా ఉంటుందని చెప్పేసి ఆ మైండ్లో ఉంటుంది కదా, డౌట్ రాకూడదని కషాయం అని చెప్పేసి షారోన్కి ఇచ్చింది. షారోన్ దాన్ని తాగాడు. తాగిన తర్వాత ఒక వారం రోజుల పాటు బాగానే ఉన్నాడు. కొంత ఆరోగ్యం క్షీణిస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది, కానీ ఆ ఫ్రెండ్స్కి గట్రా చెప్పేటప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా, ఏమైనా చేసావా అని చెప్పేసి ఫ్రెండ్స్ అడుగుతున్నారు షారోన్ని. కానీ నేను గత వారం రోజులుగా ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను అని చెప్పేసి షారోన్ ఫ్రెండ్స్తో చెప్పేవాడు. లాస్ట్ టైం ఎవరిని కలిసామంటే నేను మా లవర్ని కలడానికి వెళ్ళని చెప్పేసి షారోన్ ఫ్రెండ్స్తో చెప్పాడు. కానీ ఫ్రెండ్స్తో చెప్పిన తర్వాత కూడా ప్రేమించిన అమ్మాయి కదా, ఆ ఆలోచన కూడా షారోన్కి మైండ్లో రాలేదు. డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంత లేట్ మీరు ఎందుకు చేశారు అని చెప్పేసి ఆ పేరెంట్స్ని, షారోన్ పేరెంట్స్ని గట్రా తిట్టారంట. ఈ తిట్టిన తర్వాత కూడా ఇలా కొన్ని రోజులు గడిచేసరికి ఒక ఆర్గన్ ఒకటి ఫెయిల్ అవుతూ, ఫస్ట్ లివర్, తర్వాత కిడ్నీస్, ఇలా ఒకటి ఫెయిల్ అవుతూ షారోన్ చనిపోయాడు. ఈ గ్రేష్మా షారోన్ చంపే ముందు 1 కాదు 2 కాదు 3 సార్లు ట్రై చేసింది. ఒకసారి ట్రై చేసిన తర్వాత లేదంటే రెండోసారి ట్రై చేసిన తర్వాత కూడా చిన్న గిల్టీ ఫీలింగ్, ఆ రెగ్రెట్ ఫీలింగ్ కూడా లేదు ఈ గ్రేష్మాకి. నేను ప్రేమించిన అబ్బాయినే చంపుతున్నాను అని చెప్పేసి ఆ చిన్న రెగ్రెట్ ఫీలింగ్ కూడా లేకుండా షారోన్ని చంపేసింది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఒక 3 సంవత్సరాల క్రితం, ఆ 2022-2023 ఈ డిస్టెన్స్లో. ఇప్పుడు నేను చెప్తున్న ఈ స్టోరీ అంతా జడ్జి గారి ముందు, ఏఎం బషీర్ గారు అని చెప్పేసి ఆ జడ్జి గారు, ఆ కోర్టు యొక్క జడ్జి గారు ముందు ఈ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా చెప్తున్నారు. ఇదంతా షారోన్ వైపే లాయర్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా చెప్తున్నారు అనమాట. ఈ స్టోరీ అంత క్లియర్గా చెప్పారు. ఇంత దారుణంగా, ఇంత నమ్మక ద్రోహం చేసి మరీ చంపేసింది ఈ అమ్మాయి అని చెప్పి, ఈవిల్తో సమానం ఈ అమ్మాయి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. సాధారణంగా ఈ జడ్జెస్, ఇలాంటి హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు అటువంటి మాటలు వాడరు, అటువంటి మాటలు మాట్లాడారు ఏఎం బషీర్ గారు, జడ్జి గారు. సాధారణంగా భారతదేశంలో మ్యాక్సిమం లైఫ్ సెంటెన్స్, అంటే లైఫ్ టైం జైల్లో ఉండేటట్టుగానే చూస్తారు. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్. భారతదేశంలో ఎవరికైనా ఉరిశిక్ష వేయాలంటే అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అనే లిస్టులోకి రావాలి. ఆ లిస్టులోకి వచ్చిన తర్వాతే ఉరిశిక్ష వేయాలి అని చెప్పేసి డిసైడ్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ అమ్మాయి క్లియర్గా పక్కా ప్రీ ప్లాన్డ్గా 1 కాదు 2 కాదు 3 సార్లు చంపాలని చూసింది. అదంతా క్లియర్గా విన్న తర్వాత జడ్జి గారు ఈ డిసిషన్ తీసుకున్నారు. కానీ ఈ జడ్జి గారు ఈ డిసిషన్ తీసుకోకుండా ముందు ఒక విషయం మీకు చెప్పాలి. అదేంటంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది. 3 సార్లు షారోన్ని చంపడానికి గ్రేష్మా ట్రై చేసింది. అలాగే 3 సార్లు గ్రేష్మాని బ్రతికించడానికి గ్రేష్మా వాళ్ళ లాయర్స్ కోర్టులో ట్రై చేశారు. ఆ 3 అటెంప్ట్స్ ఏంటన్నది ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ది, షారోన్ దగ్గర ఈ ఫొటోస్, వీడియోస్ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసి బయటకు తిరిగారో, లేదంటే వేరే విషయాలు ఉంటాయి కదా, ఇలాంటి విషయాలన్నీ షారోన్ యొక్క ఫోన్లో ఉన్నాయి. నన్ను కానీ పెళ్లి చేసుకోకపోతే ఈ ఫొటోస్ గట్రా వైరల్ చేస్తానని చెప్పేసి బెదిరించారని చెప్పేసి ఒక అటెంప్ట్ చేశారనమాట, ఫస్ట్ అటెంప్ట్. ఆ ఫస్ట్ అటెంప్ట్లో షారోన్ ఇలా చేశాడా లేదన్నది అతని ఫోన్లో ఉంటాయి కదా, క్లౌడ్ ద్వారా మళ్ళీ రీస్టోర్ చేసి వాట్సాప్ చాట్స్లో కానీ మెసేజెస్లో కానీ ఎటువంటి టైంలో అయినా సరే షారోన్ ఈ మెసేజెస్ చేశాడా, అంటే నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇవన్నీ వైరల్ చేస్తాను అని చెప్పి ఎప్పుడైనా మెసేజ్ చేశారా అని చెప్పేసి చెక్ చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ టైంలోనూ కూడా షారోన్ అలా చేయలేదు. రెండో ఐటమ్గా గ్రేష్మా పీజీ చదువుతుంది, 24 ఏళ్ల వయసు. ఈ వయసులో ఇటువంటి శిక్ష వేయడం అన్నది అంత కరెక్ట్ కాదని చెప్పేసి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎవరైతే ఉన్నారో గ్రేష్మా సైడ్ లాయర్స్ ట్రై చేశారు. కానీ జడ్జి గారు దీన్ని వినలేదు. ఎందుకంటే ఇంత దారుణంగా పక్కా ప్రీ ప్లాన్గా చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం సమానం కాదని చెప్పేసి లాయర్ గారిని రెండోసారి కూడా కాదని చెప్పారు. మూడో ఐటమ్గా అమ్మాయిది చిన్న వయసు, పైగా వాళ్ళ అమ్మ నాన్నలకి ఒక కూతురు, గారాబంగా పెంచారు. ఇంత తెలియని వయసులో ఇటువంటి పని చేసింది, కానీ ఇంత పెద్ద శిక్ష వేయడం అంత కరెక్ట్ కాదని 3ఓసారి కూడా ట్రై చేశారు. కానీ జడ్జి గారు దీనికి వినలేదు. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్, ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి అని చెప్పేసి డిసైడ్ చేశారు. సెప్టెంబర్ 2023లో ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ మీద బయటకు రావడం, తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళడం, ఇవన్నీ జరిగాయి. ఈ మధ్యలో ఒకసారి గ్రేష్మా హార్బిక్ తాగి నేను చనిపోతానని చెప్పేసి ఒక అటెంప్ట్ కూడా చేసింది. కానీ మళ్ళీ గత 45 డేస్ ముందు
ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి ఈ కోర్టులో ఈ జడ్జిమెంట్ పాస్ చేశారనమాట. దీంతో పాటు గ్రీష్మతో పాటు వాళ్ళ మేనమామ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఈ హత్యలో కారణం ఉంది అని చెప్పేసి ఆయన కూడా ఒక 3 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. వాళ్ళ మేనమామకి 3 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే గ్రీష్మకి ఉరి శిక్ష విధిస్తున్నట్టుగా ఫైనల్ జడ్జిమెంట్ మన సోమవారం ఏఎం బషీర్ గారు ఫైనల్ చేశారు. ఈ కేసు గత 3 రోజులుగా చాలా వైరల్ అయింది. దీని మీద షారోన్ సైడ్ నిలబడి అంటే చాలా దారుణంగా 3 సార్లు అటెంప్ట్ చేసి ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి పాడైపోయేలా చేసి ప్రేమించిన వ్యక్తినే ఇలా చేసింది కాబట్టి ఈ ఉరిశిక్ష పడడం గ్రీష్మ కరెక్ట్ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే కలకత్తా ఆర్జికర్ కాలేజ్ రేప్ కేసు ఉంది కదా, ఈ రేప్ కేసులో ఇంత దారుణంగా చంపినా సరే అటువంటి సంజయ్ రాయ్కి కూడా ఈ ఉరిశిక్ష పడలేదు, కానీ 24 ఏళ్ళ అమ్మాయికి ఇటువంటి ఉరిశిక్ష చేయడం అంత కరెక్ట్ కాదని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ కేసుకి ఈ కేసుకి ఎటువంటి పొంతన కూడా లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో రాయండి. గ్రీష్మకి ఇటువంటి ఉరిశిక్ష పడడం కరెక్ట్ అంటారా కాదంటారా అన్నది కామెంట్ సెక్షన్లో రాయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ కూడా నేను చదువుతాను. దీని మీద నా అభిప్రాయం ఏంటంటే ఆ జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయే ముందు, ఆ అమ్మాయి చనిపోయే ముందు వీళ్ళు నన్ను చంపేస్తున్నారు, వీళ్ళ వల్ల నేను చనిపోతున్నానని చెప్పేసి చనిపోయే ముందైనా సరే ఆ అమ్మాయికి తెలిసింది, ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్కి నేను చనిపోతున్నానని చెప్పి. కానీ ఈ కేసులో ఏమైంది, అసలు నన్ను ఎవరు చంపుతున్నారు అన్నది కూడా తనకు తెలియకుండా చనిపోయాడు. పైగా తన ప్రేమించిన వ్యక్తి చేత తను చనిపోయాడు షారోన్. సో మొత్తంగా కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అంటే మనలాగా వాళ్ళ పైన ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత ఒక డిసిషన్కి రారు. వాళ్ళు ఎన్నో ఆధారాలను సేకరించిన తర్వాతే ఒక డిసిషన్ తీసుకుంటారు. కోర్టు ఏది తీసుకున్నా సరే, మన న్యాయస్థానాలు ఏం తీసుకున్నా సరే దాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి. ఆ పద్ధతిలోనే నేను కూడా ఉన్నాను. మీ ఉద్దేశం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో రాయండి. సో మొత్తంగా ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చెప్పిన ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే ఇతను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని చెప్పేసి మీకు అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఒకవేళ మీ సరౌండింగ్స్లో ఇటువంటి కేసులో ఎవరైనా పడతారు, లేదంటే ఈ ఏజ్లో ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.